జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా డిఎస్సి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష సెంటర్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిఎస్సి పరీక్షకు నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3 షిఫ్ట్లలో సుమారుగా 18,415 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాల నుండి అభ్యర్థులకు అనువుగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మా ఎంఏఎం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఓపెన్ చేయాలి. డిఆర్ఓ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ డిఓ ఆఫీస్లో ఉన్నప్పటికీ మన దగ్గర ఒకటి 1 మంత్ పాటు కలెక్టరేట్లో అడిషనల్ ఎస్పీ గారు, మీరు, లోకల్ తహసీల్దార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఓ కంటిన్యూస్గా ఎంఈఓసం కూడా అవసరమైతే కూర్చోబెట్టుకొని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, ఏదైనా కంప్లైంట్స్ వస్తే తీసుకోవడం, మన ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోండి. 5 సెంటర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫీడ్ కూడా ఇవ్వగలిగితే మనం ముఖ్యమైనవి అన్ని అంశాలు డిఓ గారు చెప్పారు. ఆర్టీసీ నుంచి మనకి వెల్దుర్తి తీసుకుంటే లాస్ట్ పాయింట్, అక్కడి నుంచి కూడా అభ్యర్థులు రావచ్చు. చూసుకుంటే మనకి కౌన్సిల్ అవతల చెప్పేట నుంచి కూడా వస్తారు. సో వెల్దుర్తి నుంచి అంటే 3-4 అవర్స్ పడుతుంది. మార్నింగ్ 9కి లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి 8:30 కన్నా ఇక్కడ ఉండాలి. దానికి తగ్గట్టు ఆ మండలాల డేటా కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్లో అడిగాము. మండల వారీగా ఎంతమంది రాస్తున్నారనే డేటా ఇస్తే ఆర్టీసీతో మాట్లాడి అవసరమైతే ఆ టైంకి మ్యాచ్ అయ్యే విధంగా 2-3 బస్సులు పెట్టడానికి ఆ డేటా తీసుకొని ఏ మండలం నుంచి ఎంతమంది రేపు వస్తున్నారనేది ఎవ్రీడే మీరు ఇస్తుంటే దాన్ని ఆర్టీసీకి పంపిస్తాము. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆ టైంకి వచ్చేటప్పుడు కనీసం బస్సు ఇస్తాము, వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇస్తారు. ఆ డేటా ఒకటి ప్లాన్ చేసుకోవాలి. బస్సులు దొరకలేదు, బస్సులు లేనందువల్ల రాలేకపోయాము, ఇలాంటి అడ్వర్స్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అట్లాగే ఓన్లీ నర్సాపేట హెడ్ క్వార్టర్ మండలాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలే కాబట్టి 144 సెక్షన్ తహసీల్దార్ ఇష్యూ సరిపోతుంది. ఇవన్నీ కూడా 5 సెంటర్స్ కూడా నర్సాపేట మండలంలో వస్తున్నాయి. సో మీకు బాధ్యత ఉంది. పవర్ సప్లై ఎటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం రాకూడదు. పవర్ కట్ అయిందంటే ఎగ్జామ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో 5 సెంటర్స్లో పవర్ బ్యాకప్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటాయి సార్, అయినా మనం ఎన్షూర్ చేసుకోవాలి. సమ్మర్ ఒకసారి చెక్ చేసి సివియర్ సమ్మర్గా ఉంది, మళ్ళీ అంటే డ్రై స్పెల్ వచ్చింది కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ మెడికల్ క్యాంపు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి, ఎవరైనా చిన్న పిల్లలతో వస్తే వాళ్ళకి బేబీ కేర్ సెంటర్ లాంటిది ఒకటి, అంటే రూమ్ ఓపెన్ చేసి అక్కడ చూసుకోవడానికి ఏఎన్ఎంస్ ఖచ్చితంగా ఉండాలి. పోలీస్ వైపు నుంచి బందోబస్తు ప్రాపర్గా 144 సెక్షన్ అమలు జరిగేటట్టుగా ఎగ్జామినేషన్ జరుగుతున్న సెంటర్స్లో ఎవరు రిస్కింగ్ కాబట్టి మెన్కి సపరేట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ షెడ్యూల్స్ కానీ ఈ ప్రోగ్రామ్ 1 మంత్ పాటు అంటే దాదాపు 24-25 డేస్ జరుగుతుంది కాబట్టి ఐఎన్పిఆర్ వాళ్ళు పేపర్లలో సమాచారం ప్రాపర్గా ఏ రోజు ఎక్కడ సెంటర్ ఎంతమంది రాస్తున్నారు, ఎలా రీచ్ అవ్వాలి అనేది చెప్పడం. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది మీరు వెన్యూకి వెళ్ళే దారి, ఇప్పుడు నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఆ లోపలికి వెళ్ళాలనే విషయం వాళ్ళకి తెలియాలి. అలాంటి సైనేజెస్ వాళ్ళు పెట్టారు లేదా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. తహసీల్దార్ అలాగే ఆర్డీఓ మీకు ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ లేదమ్మా, ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే మీరు పోలీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జామ్ జరిగేటట్టు మనం చూడాలి. సో డిఓ గారు చెప్పినట్టుగా 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత పిల్లలు అభ్యర్థులకి మంచి ఆపర్చునిటీ వచ్చింది నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా. మన పొరపాటు వలన, మన తప్పిదం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాము అనే పరిస్థితి రాదు. అభ్యర్థి ఏమైనా తప్పుగా చేసిన వల్ల నష్టపోతే మనం చేయలేము, కానీ మన వైపు నుంచి పొరపాటు జరిగి ఎగ్జామ్ రాయలేకపోతే అది మన తప్పు అవుతుంది, దాని అందరూ తప్పు పడతారు. ఇవాళ కూడా కోర్టు ఆర్డర్ చూస్తుంటారు, నీట్ ఎగ్జామ్ మధ్యలో పవర్ కట్ అయితే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మన వైపు నుంచి మనం చేసిన ఏర్పాట్లు తప్పడం వల్ల జరిగితే మాత్రం కోర్ట్స్ కానీ మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే దీంట్లో మీరు చూడవలసింది మన వైపు నుంచి అది చిన్నగా అనిపించవచ్చు, కానీ అవతల
వైపు నుంచి చూస్తే అది లైఫ్ లాంటిది. ఒక ఆపర్చునిటీ పెడితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా అందరూ బిహేవ్ చేద్దాం. 1 minute లేట్ అయినా కూడా రానివ్వద్దు అని చెప్పారు. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ టైం రైట్ అంతా పడుతుంది. సో అది ప్రాపర్గా మనం పబ్లిక్ తీసుకుని వెళ్ళాలి, ముందుగా చెప్పాలి. 1 hour బిఫోర్ సెంటర్ రీచ్ అయ్యే విధంగా చెప్పాలి. అక్కడ సెంటర్స్లో మినిమం ఫెసిలిటీస్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ ఇంకెట్టుగా చూసుకోవాలి. ఎలాగా సెంటర్స్ అన్నీ పెద్ద సెంటర్సే కాబట్టి క్యాంటీన్స్ అవి ఉంటే ఎవరైనా లంచ్ ఏదైనా ఉంటే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని ఇన్షూర్ చేసుకోవాలి. కాలేజ్లో క్యాంటీన్ ఉండొచ్చు, అతను ఆ రోజు 100 మందికి తయారు చేస్తారు, కానీ ఒక 500 people ఎగ్జామ్కి వస్తున్నారు. ఆ విషయాన్ని ముందుగానే కాలేజ్ వాళ్ళకి తెలియజేసి మేనేజ్మెంట్కి ఇంకా ఎక్కువ మందికి ఫుడ్ కానీ స్నాక్స్, టీ, కాఫీ అనేటివి తీసుకోవాలి. దాని పేమెంట్ ఆఫ్ అవి తీసుకొని వచ్చినటువంటి ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 month అంటే చాలా పెద్ద పని ఇది. ఇది ఆల్టర్నేట్ డే ఎగ్జామ్ రాసేది ఎంతమంది ఉన్నా కూడా సేమ్ ఏర్పాట్లు. 10 మంది రాసినా అదే ఏర్పాట్లు, 1000 మంది రాసినా అదే ఏర్పాట్లు. సో 10 మందే కాబట్టి మనం కొంచెం ఈజీగా తీసుకుందామని అలాంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక టీం లాగా పనిచేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్న రిక్వెస్ట్. అలాగే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకి అబ్జర్వర్గా గీతా మేడం గారు ఉన్నారు సార్. ఈ మేడం గారికి నమస్కారం మేడం. మరి ఈ మెగా డిఎస్సి 25కి సంబంధించినటువంటి మన జిల్లాలో అంటే మొత్తము 11,107 స్టూడెంట్స్ రాస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కరు 2-3 పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి 2-3 పోస్టులు రాస్తూ ఉంటారు. మరి ఇది డిఫరెంట్ సెషన్స్లోనే ఎగ్జామ్ అనేది జరగబోతూ ఉంది. మరి సెషన్ 1లో 11,107 స్టూడెంట్స్ రాస్తారు. అలాగే సెషన్ 2లో 6,597, సెషన్ 3లో 711 మెంబర్స్, టోటల్గా 18,415 మెంబర్స్ అనేది మన జిల్లాలో రాయబోతున్నారు సార్. మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా జరిగింది సార్. మరి దీనికి సంబంధించి మనకి 5 సెంటర్స్ మన జిల్లాలో అలాట్ చేయడం జరిగింది సార్. ఈ తమరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొన్న 2 days బిఫోర్ ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కూడా పర్సనల్గా ఈ 5 కాలేజెస్ని కూడా విజిట్ చేయడం జరిగింది సార్. అక్కడ టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెరిఫికేషన్, ఆ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళు అందరు జాబ్ సార్. మరి దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 100% అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయి. మరి ఈరోజు మరి ముఖ్యంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సార్, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మరి గ్రేడ్ 2 హెచ్ఎంస్ ఆర్ ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళని వేయమని చెప్పడం జరిగింది సార్. మరి దీనికి సంబంధించి 5 డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కూడా వేశాం సార్. మరి దీనికి సంబంధించి మన జిల్లాలో ఈ కాలేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఏఎం రెడ్డి కాలేజ్ ఒకటి ఉందండి, అలాగే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నర్సరావుపేట అటానమస్ 2 కూడా సేమ్ క్యాంపస్, అలాగే ఎంఏఎం కాలేజ్ ఒకటి ఉంది, అలాగే తిరుమల కాలేజ్ అండి. ఈ కాలేజీకి సంబంధించిన ఈ 5 కాలేజెస్లోన డిఫరెంట్ సెషన్స్లోన మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది రేపటి నుంచి మనకి యాక్చువల్ షెడ్యూల్ June 6th వరకు ఉంది. బట్ మనకి మన జిల్లాకు సంబంధించి 30th అనేది లాస్ట్ అండి. సరే July 30th అనేది లాస్ట్. మనకి జూనే సార్, July 6th వరకు యాక్చువల్ షెడ్యూల్ సార్. బట్ మనకి 30th వరకు మనకు ఉంది మన జిల్లాకు సంబంధించింది. మరి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది 9:30 నుంచి 2 వరకు ఉంటుంది ఫస్ట్ సెషన్, అలాగే 2:30 నుంచి 5 వరకు ఉంటుంది సెకండ్ సెషన్ సార్. మరి దీంట్లో ఎవరెవరు ముఖ్యంగా ఎవరెవరు రోల్ ఏంటనే దాని మీద ఓవరాల్గా సార్ చైర్మన్గా ఉంటారు. అలాగే మరి డిఆర్ఓ గారు అక్కడ 144 సెక్షన్కి సంబంధించి తహసీల్దార్స్ వాళ్ళకి మనకి ఆర్డీఓ గారు వీళ్ళు మరి అక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే ఎస్పీ గారు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇది ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి పవర్ సప్లై అనేది తప్పనిసరిగా మనకి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ పవర్ బ్యాకప్ ఉంటుంది కానీ బట్ మనము మిగతా రిమైనింగ్ వాటన్నింటికి కూడా కంపల్సరీగా పవర్ అనేది లేకుండా చూడవలసిందిగా మరి ఏపీ ఎస్పీ డీసీఎల్ వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే మనకి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు అక్కడ ఏఎన్ఎంస్, అలాగే అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే మనకి 108 కూడా అవసరాన్ని బట్టి మనకి అవసరం పడవచ్చు సార్. ఇది కూడా మనం మీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
అలాగే మరి మనకి డిపిఆర్ఓ గారి గురించి కూడా అవేర్నెస్ అనేది మనం ముఖ్యంగా క్రియేట్ చేయాలి సార్. ఇంకా ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సెంటర్స్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి అనే దాని మీద. అలాగే మనకి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. మరి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మరి ముఖ్యంగా వాళ్ళు ఈరోజు వెళ్ళి ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయి అనేది మెయిన్ రోడ్డు మీద బ్యానర్స్ అనేవి పెట్టుకోవటము, అలాగే కంప్యూటర్స్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేది ఆ టీసీఎస్ వాళ్ళతో మాట్లాడుకొని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బిఫోర్ డేనే ఆఫ్టర్నూన్ వాళ్ళు వెళ్ళి మొత్తం ఈ మీటింగ్ తర్వాత వీళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది సార్. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఆ టైమింగ్స్లో అంటే ఆల్మోస్ట్ 8:30 కల్లా అంటే 1 అవర్ బిఫోరే వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది సార్. ఎందుకంటే మనకి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. దానికి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది సార్. అలాగే 9 నుంచి 9:30 వరకు వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ అంతా కూడా అటెండెన్స్ వెబ్ దీంట్లో మనం అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. దానికి టైమింగ్ అది పడుతుంది కాబట్టి 9:30 వరకు మనము పిల్లవాడి అంటే పేపరు ఆ టైమింగ్ ఆన్ అయ్యేటట్టు కంప్యూటర్ ఆన్ అయ్యే ఎగ్జామ్ రాసేటట్టు మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వరకు ఉంటుంది సార్. మరి బిఫోర్గా మరి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అక్కడ. మరి ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవటము, అలాగే రేపు మనకి వచ్చిన తర్వాత మనం హాల్ టికెట్తో పాటు మనం గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి 5 ఐడి కార్డ్స్, ఏమైనా ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే వాళ్ళు లైసెన్స్ కానివ్వండి, ఇట్లా వాళ్ళకి ఏవైతే 5 ఐడి కార్డ్స్ మనకి ఇచ్చింది గవర్నమెంట్, వాటిలో ఏది ఉన్నా కానీ అలౌ చేయబడుతుంది. అలాగే స్క్రైబ్స్ని కూడా మనము అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అది ముందే మనకి ఏ సెంటర్లో ఎంతమంది స్క్రైబ్స్ ఉన్నారు అనే లిస్ట్ వస్తుంది సార్. దాని ప్రకారము మనము ఎస్జిటీస్కి అయితే మరి 10th క్లాస్ సంబంధించినటువంటిది ఒక క్లాసు తక్కువగా ఉన్నటువంటి పిల్లవాడిని మనం స్క్రైబ్గా అరేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే డిగ్రీ బీఈడి రాసినటువంటి వాళ్ళకి పాలిటెక్నికల్ ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళని మనం తీసుకోమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చున్నాయి సార్. మరి దీని ప్రకారము డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వారు ఎవరైతే రేపు డ్యూటీలు ఉన్నారో బిఫోర్ డేనే ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా అనుకోలేని సంఘటన జరిగినట్లయితే, నిన్న మన జిల్లాలో ఒక స్టూడెంట్ సార్ యాక్సిడెంట్ జరిగి చేతులు 2 ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది సార్. వాడికి స్క్రైబ్ కావాలని చెప్పేసి చెప్పారు. అది మనం చూసి సాటిస్ఫై అయితే కనుక పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్. వాళ్ళకి ఒక స్టూడెంట్కి నిన్న మన జిల్లాలో కూడా పర్మిట్ చేయడం జరిగింది సార్. అలాగే మనము అంటే ఫాదర్ నేమ్ కానీ ఈ మధ్య ఎక్కువగా ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ వాళ్ళు పెట్టుకునేటప్పుడే తప్పుగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారు. దానిని కరెక్షన్ చేసి డే వైజ్ నామినల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఫాదర్ నేమ్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానీ, ఎందుకంటే మొబైల్ ఫోటో లేకపోతే కలర్ ఫోటో ఒకటి తెచ్చుకుంటే అది చూసి మనం సర్టిఫై చేయవచ్చు. సో కలర్ ఫోటోగ్రాఫ్ అది కొంచెం పేపర్లో వచ్చినట్టు చూసుకోవాలి. ఏఎన్పిఆర్ ఈ ఇష్యూస్ మొబైల్ ఫోన్స్ తేవద్దనే చెప్తున్నాము. తెస్తే కాలేజ్ మెయిన్ డిపార్ట్మెంట్ వాట్సాప్ డిఎస్సి ఎగ్జామ్ ఎందుకంటే ఎంతమంది మీద 4 రోజుల పాటు ఉంది కాబట్టి సార్ గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళు ఇది కూడా ఇన్ఛార్జ్ దగ్గర మన నంబర్లు కూడా ఉన్నాయి. షీట్ అయితే